పేర్లో కూడా దీనికి మరి ఎలా ఉంది టాక్, మరి కొన్ని మాత్రం రవితేజ సినిమా బాగానే ఉందని వస్తుంది. మరో పక్క చూసుకుంటే లాల్ సలాం, ఇందులో రజనీకాంత్ ఒక ఊరి పెద్దగా, అంటే ఏదైతే క్రికెటర్స్ మధ్య జరిగిన ఘర్షణ ఇరు గ్రామాల మధ్య ఘర్షణగా మారడం, దానికి ఆ ఊరి పెద్దగా రజనీకాంత్ ఏంటి, దాని మీద ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఆ ఊరి పెద్దగా ఎలాంటి సలహాలు ఇచ్చారనేది బేస్ చేసుకొని లాల్ సలాం, అంటే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఆ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది 5 years తర్వాత. సో ఇలాంటి పరిస్థితుల్లో లాల్ సలాం అంశాన్ని కూడా ఆ ఫిలిం సంబంధించిన కూడా ఒక ఆ రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ అంశాన్ని కూడా చాలా హైలైట్ అవ్వడం, ఇందులో అతని క్యారెక్టర్ బాగుంటుందని చెప్పడం, ఆ విధంగా వచ్చిన సందర్భం. కానీ లాల్ సలాం అంశంలో మాత్రం పెద్దగా టాప్ సబ్జెక్టు, అంటే ఇది పెద్ద హిట్ అని ఎక్కడ టాక్ అనేది రాలేదు. మరి ఒక పక్కన రవితేజ సినిమా అయితే మాత్రం పర్వాలేదు అని కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి, కొంతమంది మాత్రం బాగానే ఉందంటున్నారు. మరి ఏదైతే సంక్రాంతి బరిలో దిగాల్సిన సినిమా ఈ రోజున రిలీజ్ అవడం, రవితేజ కెరీర్లో మరి ఇది హిట్టా ఫట్ అనేది మా సినిమా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు. హలో అండి రాజు గారు. యాక్చువల్గా ఇందాక మీరు అన్నట్టండి, సంక్రాంతికి రిలీజ్ కావాల్సినటువంటి ఈ 2 సినిమాలు ఏదైతే ఈగిల్ ఉందో, లాల్ సలాం ఉందో, లాల్ సలాం కూడా యాక్చువల్గా సంక్రాంతి రిలీజే అనుకున్నారండి. కానీ అక్కడ ధనుష్ సినిమా ఉండడము, శివకార్తికేయన్ సినిమా ఉండడంతో సరే ఇందులో ఏంటంటే రజనీకాంత్ పూర్తి స్థాయిలో హీరోగా నటించలేదు కాబట్టి, ఆయన గెస్ట్ రోలే కాబట్టి ఆ యువ హీరోలకి ఆ రోజులు సంక్రాంతి సీజన్, పొంగల్ సీజన్ వదిలేసి మనం కాస్త వెనక్కి వెళదాము అని చెప్పి లైకా ప్రొడక్షన్స్ అధినేత ఎవరైతే ఉన్నారో సుభాస్కరను ఆయన ఒక నిర్ణయం తీసుకుని, ఎలా అయితే ఇక్కడ సినిమా పెద్దలనే దిల్ రాజు గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈగల్ని వాయిదా వేశారో, అలాగే కరెక్ట్గా లాల్ సలాంను కూడా వాయిదా వేస్తారండి. చిత్రం ఏంటంటే మళ్ళీ ఈ 2 సినిమాలు, సంక్రాంతికి పోటీ పడాల్సిన ఈ 2 సినిమాలు ఇప్పుడు ఈ రోజున పోటీ పడినాయి. యాక్చువల్గా ఈ వారం అండి 4 సినిమాలు రిలీజ్ అయినాయండి తెలుగులో. అంటే ఇందాక మీరు మాటల్లో అన్నప్పుడు సోలో రిలీజ్ డేట్ ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేకపోయారు, అది కూడా వాస్తవము. ఈగల్కి సోలో రిలీజ్ డేట్ అనేది ఇవ్వడం జరగలేదు, వాళ్ళకి అవ్వలేదు. ఎందుకంటే ఊరి పేరు భైరవ కోన అన్న సినిమా ఒక్కటి మాత్రమే వాళ్ళకి దిగాల్సింది వాయిదా పడింది, 16వ తారీఖుకి వెళ్ళింది అది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే సంక్రాంతి బరిలో దిగాల్సినటువంటి ఈగలు, లాల్ సలాం మళ్ళీ ఈ రోజుని వాళ్ళ కలిసి రిలీజ్ అయినాయి. నిన్నమో మనం మాట్లాడుకున్నాము యాత్ర 2 రిలీజ్ అయ్యింది, కానీ అది ఒక పొలిటికల్ ప్రచార చిత్రం కాబట్టి దానికి అసలు చాలా చోట్ల థియేటర్స్లో పార్టీ క్యాడర్ని వెళ్ళి చూడమన్నా కానీ చూడలేని పరిస్థితి అయితే కనిపిస్తుందండి యాత్ర 2కి. ఆ రకంగా చూసినప్పుడు అది ఒక పొలిటికల్ ప్రాపగాండా మూవీ అనేటువంటి ఒక ముద్ర పడిపోయిన తర్వాత సాధారణ ప్రేక్షకులు ఎలాగో వెళ్ళట్లేదు, పార్టీ క్యాడర్ కూడా అంతగా ఆసక్తిగా ఆ సినిమా చూడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే యాత్రలోనేమో అప్పటికి అధికారంలో లేదు వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మా నాయకుడి గురించి, లేకపోతే మా నాయకుడు చేసిన ఓదార్పు యాత్ర గురించి ఏం చూపించారో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం చూపించారో చూద్దామని ఆసక్తితో చూశారు. ఈ రోజున మాత్రం అది లేకపోయింది వార్తకి, అది ప్రధానమైనటువంటి మైనస్. కాబట్టి ఆ సినిమాని పక్కన పెట్టేస్తే ఈ రోజు విడుదలైన వాటిల్లో ఈగల్ అండి మేకింగ్ పరంగా హాలీవుడ్ స్థాయిలో అయితే ఉందండి. అది 100% ఎవరిని మాట్లాడినా, అంటే ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అన్నప్పుడు ఏమైనా కాస్త ప్లస్లు మైనస్లు మాట్లాడుకోవచ్చు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ దీన్ని ఒక హాలీవుడ్ మూవీకి ఎలా అయితే ఖర్చు పెట్టి పిన్ పాయింట్గా ప్రతి సంఘటనకి బేస్ తీసుకుని ఎలా అయితే చేస్తారో అంత హోంవర్క్ చేశారు. డైరెక్టర్ కూడా అతను బేసికల్గా కెమెరామ్యాన్ అండి అతను. కాబట్టి అతను కూడా కార్తీక్ ఘట్టమనేని, ఇతనికి అది 2వ సినిమా. ఆ 2వ సినిమా అయినా కానీ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నా కానీ కూడా ఎక్కడా కూడా ప్రేక్షకులు బోర్ కొట్టకుండా, లేకపోతే కన్ఫ్యూజన్కి క్రియేట్ కాకుండా రవితేజ ఫ్యాన్స్కి అయితే ఒక రకంగా ఫీస్ట్ అని చెప్పాలండి. అలాగే యాక్షన్ ప్రియులకు కూడా నచ్చే విధంగా అయితే ఈగల్ని తీశారు. కానీ కథ అనేది ఏదైతే మెయిన్ పాయింట్ తీసుకున్నారో, ఒక పత్తి రైతులు, అదిను ఒక 2 తెగలకు చెందినటువంటి పత్తి రైతులు, ఆ గిరిజనులు పండించే పత్తి, దాని నేపథ్యము, అలాగే అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా వల్ల దేశాలలో ఎలాంటి హింసా ప్రవృత్తి అనేది పెరుగుతోంది, దానిని ఎలా అరికట్టాలి అనేటువంటి ఒక సహదేవ్ వర్మ చేసేటువంటి కార్యక్రమాన్ని బేస్ తీసుకుని కథను అల్లుకున్నారు. చాలా చక్కగా తీశారు. అయితే ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారని ఒక ప్రశ్న అయితే ఉందండి. ఎందుకంటే ఇంత యాక్షన్ ప్యాక్డ్ మూవీని, పైగా అందులో లవ్ పర్సెంట్ కానీ, లేకపోతే లవ్ మేకింగ్ సీన్స్ కానీ, ఆ హీరో హీరోయిన్ మధ్య ఉండే బాండింగ్ సీన్స్ కానీ అంత ఆసక్తికరంగా కానీ అంత బలంగా కానీ డైరెక్టర్ అయితే చూపించలేదు. కాబట్టి ఆ రకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు ఈ సినిమాను చూస్తారనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో, అంటే ఈ వీకెండ్లో బాగానే ఉంటుంది, సహజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రవితేజకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సోమవారం నుంచి కరెక్ట్గా మనకి ఎలాంటి సక్సెస్ ఈ సినిమా సాధించింది అనేది తెలుస్తుంది. ఇక 2వ సినిమా ఈరోజు వచ్చినటువంటిది లాల్ సలాము. రజనీకాంత్ సినిమా ఈసారి మాత్రం తీవ్రంగా నిరాశ కలిగించిందని చెప్పాలండి. ఎందుకంటే జైలర్ సినిమా లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేసిన తర్వాత రజనీకాంత్ అందులో 20 నిమిషాలు చేశారా 30 నిమిషాలు కనిపిస్తారా అన్నది పక్కన పెడితే ఆయన సినిమా ఇది అనేటువంటిది ఒక ప్రచారం అయితే జరిగిందండి. వాడి యొక్క పవర్ఫుల్ బాంబేలో ఉండేటువంటి ఒక ముస్లిం డాన్గా
ఉంటూ ఆయన మత సామరస్యానికి ఈ దేశ అస్తిత్వంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక మెయిన్ పాయింట్ని ఆయన నోటి ద్వారా చెప్పించాలని వాళ్ళ అమ్మాయి అనుకుంది. కానీ అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని రీచ్ కావట్లేదు అన్నది ప్రధానంగా అందరూ అంగీకరించే అంశం అండి. పర్టికులర్గా ఏంటంటే తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఇది అంటే 80s బ్యాక్డ్రాప్లో తీసినటువంటి క్రికెట్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా తెలుగు వాళ్ళకి అస్సలు కనెక్ట్ కావట్లేదు. ఎందుకంటే పూర్తిగా తమిళ వాసనలే ఉన్నాయి కాబట్టి ఎవరు దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఆ రకంగా లాల్ సలాం మాత్రము రజనీకాంత్ సినిమా నిరాశపరిచిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక రేపు ట్రూ లవర్ అనేటువంటి ఇంకొక తమిళ డబ్బింగ్ సినిమా ఉందండి. అది కూడా ఏంటంటే కొత్త వాళ్ళతో తీసిన సినిమా. తెలుగులో ఎస్కేఎన్ అలాగే డైరెక్టర్ మారుతి మనకు తెలుసు, అతను వీళ్ళిద్దరు కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తమిళంలోను తెలుగులోను కూడాను సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది. కాబట్టి యూత్ కనుక ఆ సినిమా పట్ల అట్రాక్ట్ అయ్యి కాస్త ఆదరిస్తే కనుక అది కూడా ఒక మాదిరిగా ఆడే ఆస్కారం అయితే ఉంది రాజు గారు. థ్యాంక్ యూ ఓం గారు.